ఎక్కడికి వెళ్ళినా పూజా విధానము సంస్కరింపబడిన సంస్కృత భాషలోనే ఉండాలి. కీర్తనయో మాతృభాషలో ఉండవచ్చు. ఎందుకని అసలు ముందు మీ మనసు పరవశించడానికి పూజ, అందుకనది సంస్కృతంలో ఉండాలి. కానీ మీరు పరవశించిపోయారు, ఇప్పుడు మనస్సు ఒక్కటే ఈశ్వరుడికి ప్రధానం. పరవశించిపోయిన మనస్సులోంచి వస్తున్న భాష ఇప్పుడు ఈశ్వరుడికి భాషతో సంబంధం లేదు. విజయదశమి నాడు మహానుభావుడు సాయిబాబా గారు తన శరీరాన్ని విడిచిపెట్టారు. మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాత్ములు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారు మరణించారని కానీ వారు దివంగతులయ్యారని కానీ ఇటువంటి మాటలు వాడకూడదు. ఎందుచేత అంటే వివేకానందుడు తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు పంచాంగం తెప్పించుకుని ఫలానా రోజు శరీరం విడిచిపెట్టడానికి బాగుంది అని నిర్ధారించుకుని వారు ఆ తేదీ నాడు ఆ ముహూర్తానికి ఒక ఎర్రసిరాతో టిక్కు కొట్టుకుని ఖచ్చితంగా ఏ సమయం బాగుందని వారు అనుకున్నారో ఆ సమయానికి తన శరీరంలో ఉండేటటువంటి ప్రాణవాయువుల్ని సహస్రార కమలమ గుండా ఊర్ధ్వముఖం చేసి ఉద్గతం చేసి శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తరువాత వారు చెన్నపట్టణంలో రామకృష్ణ మిషన్లో ఉండేటటువంటి వారి శిష్యులకి స్వప్నంలో దర్శనమిచ్చి నిన్నటి రోజున నా శరీరాన్ని నేను ఉమ్మి వేశాను అన్నారు. మనం ఒక పండు తింటూ ఉంటాం, ఒక గింజ అడ్డొస్తుంది. ఒక సీతాఫలం తింటూ ఉంటాం, మధురంగా ఉంటుంది దాని గుజ్జు, కానీ గింజ కూడా వస్తుంది. ఆ ముత్తని ఆ గుజ్జుని లోపల పెట్టుకుని గింజని ఎంత తొందరగా బయట పారేద్దామా అని గుజ్జు నాలుకతో బాగా జుర్రేసుకుని ఆ గింజని మాత్రం అవతలకి ఉమ్మేస్తాం. గింజని ఉమ్మేయడం, గుజ్జుని స్వీకరించడం ఎంత సంతోషప్రదంగా మనకుంటుందో, ఈ శరీరములో ఉండి ఆత్మదర్శనం అయిన తరువాత ఈ శరీరాన్ని ఉమ్మి వేయడం కూడా వారికి అంత సంతోషంగా ఉంటుంది. అని శరీరం పడిపోతోందని పెద్దలు ఎవరు బాధపడరు. ఈ శరీరమునందు తాదాత్మ్యత పెట్టుకుని ఇది మరణిస్తోందనుకుని మరణము అంటే శరీరం పడిపోవడమే అనుకున్న అజ్ఞానావస్థలో వెళ్ళిపోయినటువంటి వాడు మరణించాడంటారు తప్ప పెద్దలైనటువంటి వారు ఆత్మదర్శనం చేసినటువంటి వారు వెళ్ళిపోతే వారు శరీరాన్ని విడిచిపెట్టారు అంటారు. అందుకని సాయిబాబా గారు ఆత్మస్వరూపి, ఆయన పరమాత్మ స్వరూపాన్ని చేరుకున్నవారు, తెలుసుకున్నవారు. అందుచేత ఒక సముద్రపు కెరటం పైకి లేచింది. పైకి లేస్తే సముద్ర కెరటం సముద్రం కన్నా భిన్నంగా ఉందా? ఎప్పుడూ కాదు. ఆ లేచినటువంటి ఆ కెరటం బాగా పెద్దది కింద పెరిగితే మనం చూస్తుంటే అయ్యో బాబోయ్ ఎంత పెద్ద కెరటం వస్తుందో అనుకుంటాం. ఆ కెరటం బాగా పెద్దదిగా వచ్చి పైకెక్కి ఒక్కసారి విరిగి సముద్రంలో పడిపోతుంది. ఈ కెరటం సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరిగింది, సముద్రంలో కలిసిపోయింది. కెరటానికి సముద్రానికి ఎప్పుడైనా తేడా ఉందా? ఎప్పుడూ లేదు. అలాగే సాయిబాబా అనేటటువంటి నామరూపములతో వచ్చినటువంటి ఒక అవతార పురుషుడికి పరబ్రహ్మము కన్నా ఎన్నడూ తేడా ఉండదు. మరి ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపంలోనే ఉంటారు. ఇలా మరి శరీరం ఎందుకు విడిచిపెట్టడం అంటే, ఎంతటి పుణ్యాత్ముడవనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, శరీరముతో వచ్చిన వాడు శరీరమును విడిచిపెట్టి తీరాలి. అది పరమ సత్యం. అది ప్రకృతిలో జరగవలసినటువంటి క్రియా విధానం. ఎవరైనా వదిలిపెట్టేస్తారు శరీరాన్ని. కానీ ఇది తెలిసి, ఇది సత్యము అని తెలిసి కూడా దీని యందు వ్యామోహం ఏర్పడిపోవడం అజ్ఞానం. దానికి హద్దు ఉండదు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు ఆ అజ్ఞానం కోసం. అందుకని బాబా గారు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టడంలో ఒక గమ్మత్తు చేశారు. ఏకకాలమునందు రెండు చేశారు. ఒకటి, తాప్య అనబడేటటువంటి వ్యక్తి ఆయనకి అత్యంత సన్నిహితుడు, మహాభక్తుడు. మరి తల్లి గారికి వారు ఒక మాట ఇచ్చారు, ఈ బిడ్డని నేను సాక్షాత్తుగా నా మేనల్లుణ్ణి ఎలా చూస్తానో అంత జాగ్రత్తగా కాపాడుకుంటాను అని మాట ఇచ్చారు. ఆ తాత్య విజయదశమి నాడు శరీరం విడిచిపెట్టాలి. ఆయనలోకి శరీరం విడిచిపెట్టేటట్టుగా చెయ్యడం కోసమని, ఇదే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాని శరీరాన్ని తాను విడిచిపెడతాడు తప్ప చచ్చిపోతున్నానని బెంగ పెట్టుకోడు. అజ్ఞాని శరీరమే నేననుకుని బెంగ పెట్టుకుని వదిలిపెడతాడు. ఇద్దరూ వదిలిపెట్టాలి. శరీరంతో తాదాత్మ్యత చెందుతాడు అజ్ఞాని, శరీరముతో తాదాత్మ్యత పొందడు జ్ఞాని. అంతే తేడా. తాత్యాకి కూడా కాలగతిలో శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వచ్చేసింది. అంటే ఆయన గ్రహగతులు అలా ఉన్నాయి, ఆయన చేసుకున్న పాపపుణ్యాలు అలా ఉన్నాయి.
అందుచేత ఆయన కూడా వృద్ధుడు కాకపోయినా శరీరాన్ని విడిచిపెట్టాలి విజయదశమి నాడు. కానీ వారి తల్లి గారికి మాట ఇచ్చారు, నీ కుమారుణ్ణి నేను కాపాడతాను అని. అందుకని చిత్రం ఏమిటంటే తాత్య మరణశయ్య మీద ఉండగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాబా ఆయన నిన్ను నమ్ముకున్నారు, నువ్వు వెళ్ళవే ఆయన దగ్గరికి అని అడిగారు. అడిగితే నేను వెళ్ళవలసిన అవసరం లేదు, తాత్య కాపాడపడతారన్నారు. చిట్ట చివర ప్రాణోత్క్రమణము తాత్యాకి జరగవలసినది సాయిబాబా గారికి జరిగింది. సాయిబాబా గారి యొక్క అనుగ్రహము తాత్య యందు ప్రవేశించి తాత్య శరీరము నిలబడిపోయింది. ఆయన బ్రతికాడు. సాయిబాబా గారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. జ్ఞాని తన శరీరాన్ని విడిచిపెడతాడు, కానీ అజ్ఞాని శిష్యులందరూ, జ్ఞానికి శిష్యులు జ్ఞానస్థాయిలో ఉండరు. అందుకని వాళ్ళు హడావిడి చేస్తారు కనుక శిష్యులందరినీ బయటికి పంపించేశారు. ఏదో మీ అందరూ భోజనం చేయండి అన్నారు, పంపించేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శయ్య మీద కానీ కూర్చుని కానీ ఆసనం మీద కానీ లేకుండా తాను చాలా నిశ్శబ్దంగా, ఏ విధమైన ఖేదం పొందకుండా ఆత్మతో లయించినటువంటి వారై ఎలా కూర్చున్నారో అలాగే శరీరాన్ని విడిచిపెట్టేశారు. అయితే గమ్మత్తు ఏమిటంటే అక్కడ తాత్యాన్ని రక్షించారు. శరీరాన్ని విడిచిపెట్టే ముందు లక్ష్మీబాయి అనబడేటటువంటి ఒక స్త్రీ వారికి చాలా సేవ చేస్తుండేది. ఆయనకి ఆహారాన్ని కూడా పచనం చేసి వారి శరీరాన్ని పోషించడం కోసమని వారికి కావలసిన ఆహారాన్ని సమకూరుస్తుండేది ఆవిడ. చిట్ట చివరి రోజున ఆవిడ్ని మసీదుకి పిలిచారు. పిలిచి ఇంకా తాను శరీరాన్ని వదిలిపెడుతున్నాను అనగా లాల్చీ జేబులోంచి 9 రూపాయలు తీశారు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది బాబా గారి యొక్క అవతారమునకు అంతిమ సందేశం. ఈ సందేశానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అవతారం వెళ్ళిపోయే ముందు ఇంకా చిట్ట చివర ఏ మాట చెప్పారో అది బహుధా ప్రాధాన్యత కలిగినదై ఉంటుంది. జేబులోంచి 9 రూపాయలు తీశారు. తీసినప్పుడు ఏకకాలమునందు 9 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు ఒకసారి ఇచ్చారు, 4 రూపాయలు ఒకసారి ఇచ్చారు. తీయడంలో 5 ముందు వచ్చాయి, 5 ఇచ్చారు, 4 తర్వాత వచ్చాయి, 4 ఇచ్చారు. వారు ఇవ్వాలనుకున్నది 9 రూపాయలు. బాబా గారి శరీరం పడిపోయిన తర్వాత వారి జేబులో ఇంకా కొన్ని రూపాయలు ఉన్నాయి, బహుశా 7 రూపాయలు అనుకుంటాను నేను. జరసి 16 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఆ 16 అంకెకు గమ్మత్తు. 16తోనే శరీరం పూర్తి. చంద్రుడికి 16 కళలు. మనకి కూడా పుట్టుక నుంచి అంత్యేష్టి అని శరీరం పడిపోయిన తర్వాత ఒక సంస్కారం చేస్తారు, దానితో 16. చంద్రుడికి 16 కళలు, మనిషికి 16 సంస్కారములతో పూర్తి చేస్తారు. వారు ఒక భస్మని చేతిలో పట్టుకుని అవతల వాడికి ఇది సమకూరాలి అని సంకల్పం చేసినంత మాత్రం చేత అది విభూతిగా మారి అవతల వారి కోరి ఇటువంటి కృతజ్ఞుడివి నేను ఎందుకు ఉపకారం చేయాలి అని రాత్రి కనురెప్ప వేయించడం మానేస్తే నిద్రపోయినప్పుడు ఈ బ్రతుకేమవ్వాలి? ఈశ్వరుడు కృతజ్ఞుడు కాడు, ఆయన మహోపకారి. అల్లా, అందుకే అల్లా మాలిక్, ఆయన దయార్ద్ర హృదయుడయా పరమేశ్వరుడు అనేవారు బాబా గారు. ఇది గురుముఖత ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ ఏమిటో గురువు వాత పెట్టి చెప్తాడు. ఇదిరా గురువు అంటే, ఇదిరా భగవానుడంటే. అటువంటి భగవానుడికి నువ్వు నమస్కారం చెయ్యకపోతే నువ్వు కృతజ్ఞుడివి, నిన్నెవరు నమ్ముతారు? నిన్ను నమ్మరు అని గురువు చెబితే తప్ప నీకు అసలు భక్తి నిలబడదు. భక్తి అనగా ఏమి? భక్తి అనగా ప్రేమ. తేలిక మాటలో చెప్పాలంటే కేవలం ప్రేమ భక్తి. కాబట్టి మొట్టమొదట భక్తికి మొదటిదేది శ్రవణం, వినాలి. అయితే వినడంలో ఒక పెద్ద అవరోధం వస్తుంది. మొట్టమొదటి అవరోధం ఎక్కడొస్తుందంటే వినడానికి అహంకారం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆయన చెప్తే నేను వినడం ఏంటండి, ఆయనకి ఏం తెలుసని నేను వినాలి? నేను ఇప్పటికి బాబా గారి గురించి 500 పుస్తకాలు చదివాను, 50 పుస్తకాలు చదివాను. బాబా గారి గుళ్ళు నేను 30 కట్టించాను. తెల్లవారు లేస్తే నేను ఎంతో మందికి బాబా గారి గుళ్ళకి తీసుకెడుతూ ఉంటాను. నేను బాబా గారికి సేవ చేస్తూ ఉంటాను. నేనెందుకు వినాలి? ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సుబ్బారావు గారు ఉపన్యాసం వినడం మానేసి ఆర్గనైజ్ చేయడం మొదలెట్టారనుకోండి, అన్ని పనులు కొనసాగించుకుంటున్నారు అనుకోండి, ఆయన ఎవరైనా తప్పు పడతారా? నేను ప్రతిరోజు గమనించి ఈ విషయం మా ఆఫీసులో చెప్తున్నాను. ఆర్గనైజ్ చేస్తున్నారా, ఆర్గనైజ్ చేయడంతో పాటు వింటున్నారా సుబ్బారావు గారిని? ఎందుకని? ఆయన సాయి మార్గంలో ఉన్నారు. ఉన్నవారు నేను సాయి గురించి చెప్తున్నప్పుడు వింటున్నారా, వేరు పని మీద తిరుగుతున్నారా చూస్తున్నాను. అతి శ్రద్ధగా ఇక్కడ కూర్చుని ఆయన వింటున్నాడు. ఇది అహంకార పరిత్యాగం. అందుకే బాబా గారు ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఇది శ్రద్ధ. ఆ తరువాత కార్యక్రమం సాబూరి.
ఇది ఉండాలి. అంతేగాని నేను చాలా పుస్తకాలు చదివానండి, నేను చాలా గుళ్ళు కట్టించానండి, నేను ఎన్నో మాటలు ఎడుతుంటానండి, నేను వినేదేమిటి అన్నావనుకో పోయిందంతే. నీకు ఈశ్వరానుసంధానము కలగదు. నీకు ఒక విషయం తెలియదు, తెలియనిదిగా ఉండిపోతుంటుంది. తెలియనిదిగా ఉండిపోయినంత కాలం నీకు పరిపూర్ణమైన అనుసంధానము కలగలేదు. ఎందుకు కలగట్లేదు? అహంకారం అడ్డు వస్తున్నది. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి ప్రతిబంధకం శ్రవణంలో. రెండవ ప్రతిబంధకం ఒకటి ఉంటుంది శ్రవణంలో. ఏమిటది అంటే వినడానికి వస్తాడు కానీ ఒక మాట అంటూ ఉంటాడు. ఇది చెప్పిన వాడికి వినేవాడికి కూడా ఉంటుంటుంది ఈ దోషం. వినేవాడు ఏమంటాడంటే ఆయన చెప్తే వినేది ఏంటండి, ఆయన ఏం చెప్తాడు, బలానా ఎక్కడో ఉన్నాడు కొక్కిరిపూడి వెంకయ్య గారిని ఒక ఆయన సభకి వెళ్ళండి, ఆయన ఎంత బాగా చెప్తాడో తెలుసా, ఈయనేం చెప్తాడు, ఈ మాట నీ నోటి వెంట రాకూడదు. ఎందుకు రాకూడదని నేను చెప్తున్నానంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో రామాయణంలో ఒక రహస్యం చెప్పారు. భగవత్ కార్యక్రమం అంటే ఏమిటో. ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః అని చెప్పారు. రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ భరతుడు వస్తున్నాడు. గుహుడు ఎదురెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరు చిత్రకూట పర్వతం మీద కూర్చుని ఉన్నారు. గుహుడు ఎదురెళ్ళాడు. భరతుడు రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడేమో అని గుహుడికి అనుమానం. అందుకని వెళ్లి భరతుడి దగ్గర లక్ష్మణుడి గురించి పొగుడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకని లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితో ఉంటాడు. లక్ష్మణుడి గురించి భరతుడికి బాగా తెలుసా, గుహుడికి బాగా తెలుసా? ఒక్క రాత్రి రామలక్ష్మణులతో ఉన్నవాడు గుహుడు. పుట్టినప్పటి నుంచి లక్ష్మణుడితో కలిసి ఉన్నవాడు భరతుడు. అటువంటి లక్ష్మణుడి గురించి భరతుడి దగ్గరికి వచ్చి గుహుడు చెప్పడం ఏంటి? భరతుడు ఏమనాలి, నోరు ముయ్యవే, నిన్న కాక మొన్న అడవిలో తిరిగేవాడివి, గంగానదిలో పడవలు దోసుకుంటూ ఉంటావు, ఏటో లక్ష్మణుడి గురించి అంత గొప్పగా చెప్తావు, నాకు తెలియదా లక్ష్మణుడు అంటే ఎవరో, ఏటో అంతసేపు గంటసేపు 2 గంటల సేపు ఏటో చెప్పడం అనాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి, భరతాయ అప్రమేయాయ గుహో గహన గోచరః. అరణ్యములలో తిరిగేటటువంటి గుహుడు లక్ష్మణుడి గురించి చెప్తుంటే భరతుడు చెవి ఒగ్గి విన్నాడు. ఏది నిజంగా భగవత్ సంబంధమైన ప్రసంగము, పరమేశ్వరునికి సంబంధించినటువంటి గుణములను తాను అనుభవించడం చేత కలిగినటువంటి ఆనందము బిందె నిండిపోయిన తరువాత నీరు బిందెలో పెట్టక అంచుల వెంట కారిపోయినట్టు తనలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన ఆనందము లోపల పట్టక నోటి వెంట మాటలుగా పైకి గంగా ప్రవాహంలో వచ్చేస్తే వాడు వక్త. ఒకవేళ వాడు అలా మాట్లాడలేక ఇంకొకలా మాట్లాడచ్చు తడబడుతూ, కానీ వినేవాడు అబ్బా చాలు మా స్వామి గురించి 4 మంచి మాటలు చెప్తున్నాడు అని విన్నవాడు శ్రోత. ఇటువంటి వక్త అటువంటి శ్రోత ఎక్కడుంటారో అక్కడ భగవంతుడే వచ్చినా ప్రతిబంధకము. ఎంత చిత్రమైన విషయమో చూడండి. నేను రాముడి గురించి చెప్తున్నాను అనుకోండి, నేను సాయిబాబా గారి గురించి చెప్తున్నాను అనుకోండి, బాబా గారు అటువంటి వారు అని మీ అందరూ తన్మయత్వంతో వింటున్నారనుకోండి. నిజంగా బాబా గారు ఆకాశం నుంచి గభాల్లో మనందరి మధ్యలో దిగిపోయారనుకోండి, దిగిపోయి ఒక్కసారి అల్లా మాలిక్ అని అరిచారనుకోండి. ఇక్కడ అరిస్తే మీ అందరూ ఏమంటారు, అబ్బా కూరుకోవయ్యా అల్లా మాలిక్ ఆయన దాని గురించి చెప్తారు, మధ్యలో నీ అరిపేమిటి, వినని నీ గురించి అంటారు. అప్పుడు బాబా గారు ఏమంటారు, ముక్కుని వేలేసుకుని, అదేమిటి రావణ్ నా గురించే కదా చెప్తున్నాడు, నేను వచ్చాను నా వంక చూడండి అంటారు. అంటే మనం అంటాం మేము చూడం, కాసేపు ఆగు, 8:15కో 8:30కో వీడు మంగళం చెప్తాడు, అప్పుడు నిన్ను చూస్తాం, అప్పటి వరకు మేము చూడం, అలా కూర్చోం అంటాం. ఎందుకని? భగవంతుని కన్నా భగవంతుని కథ యొక్క గొప్పతనం అటువంటిది. అందుకని ఈ కథ గొప్పతనం ఎప్పుడవుతుంది, చెప్పేవాడు పరవశంతో చెప్పాలి, వినేవాడు మా తండ్రి కథ అని వినాలి. అలా వింటే అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అవుతుంది, అది క్షేత్రం అయిపోతుంది, తీర్థం అయిపోతుంది. అందుకని శ్రవణం. అలా విన్నావా, అదొక్కటే నిన్ను గట్టెక్కించేయచ్చు. అందుకే శ్రవణం పరీక్షిత్తుకి ఉదాహరణ. పరీక్షిత్ ఏం చేశాడు, 7 రోజులలో నువ్వు మరణిస్తావు అన్నారు. 7 రోజులలో మరణిస్తానంటే 7 రోజులు మృత్యుంజయ మహామంత్ర జపం ఏం చేయలేదు ఆయన. ఆయన ఏం చేశాడు, శుక మహర్షిని పిలిచి నేను భాగవతం వింటానన్నాడు. ఏది వింటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో అది వింటానన్నాడు. శుకుడు వచ్చి చెప్పాడు, పరమశ్రద్ధతో ఒక్కొక్క గంట అయిపోతోంది, ఏవి బెంగపెట్టుకోలేదు. అందుకే భాగవతము సప్తాహము 7 రోజులు విన్నాడు. అందుకే వినడము అనేది ఎక్కడ భాగవతంలో వస్తుంది. భాగవతమే వినడము. భాగవతానికి ఒక గొప్ప శక్తి ఉంది. భాగవతం అంటే ఏమిటో తెలుసా అండి, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము.
వా అంటే వైరాగ్యము, మా అంటే మోక్షము. 4 భాగవతము యందు ఉన్నవి. భక్తి లేని వాడిని కూడా భక్తి వైపుకి తిప్పేస్తుంది భాగవతం. అసలు ఆ పరీక్షిత కథ అలా ప్రారంభమైపోతుంది. అలా ప్రారంభం అవుతుంది కాబట్టి భక్తి యొక్క అమృతపు ముద్ద భాగవతం అంతా. జ్ఞానానికి ఆలవాలం 2 ఏకకాలమునందు పెడతాయి. వైరాగ్యం లేని వాడికి కూడా వైరాగ్యం తీసుకొస్తుంది. అంత గొప్ప శక్తి భాగవతంలో ఉంది. అందుకని భాగవతం వినాలి. ఎన్నాళ్ళు వినాలి భాగవతం? భాగవతం కార్యక్రమం అందుకే పెద్దలు 7 రోజులు చేస్తారు. భాగవతము సప్తాహమే. భాగవతం చెప్తున్నామంటే 7 రోజులు చెప్పండి అంటుంటారు. ఎందుకు 7 రోజులు చెప్పడం? పరీక్షిత్తు కూడా 7 రోజులే విన్నాడు. 12 స్కంధాలు కదండి, 7 రోజుల్లో అవుతుందా? 7 రోజులు కుదరదు కదా. అంటే 7 రోజుల కన్నా వినడానికి నాకు అవకాశం లేదు. 7వ రోజున మృత్యు వచ్చేస్తోంది అన్నాడు పరీక్షిత్. అందుకని 7 రోజులే చెప్తా ఉన్నారు. మనందరి పరిస్థితి అంతే. 7 రోజులలోనే మృత్యువు మనందరికీ. ఎందుకని 80 ఏళ్ళు బతకండి, 70 ఏళ్ళు బతకండి, 100 ఏళ్ళు బతకండి, 108 ఏళ్ళు బతకండి. వాళ్ళని చూసా ఒక ఆయన 108 ఏళ్ళు. అందుకని ఎన్నేళ్లు బ్రతకండి, ఎప్పుడు చచ్చిపోవాలి? ఆదివారం చచ్చిపోవాలి, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 7 రోజులు కాకుండా అయ్యో పాపం ఈయన దేశాన్ని నీళ్ళవాడు, ఈయన కూడా ఇలా చచ్చిపోవడం ఏంటి, ఈయనకి 8వ రోజు క్రియేట్ చేస్తామంటే లేదు. ఇంకా 7 రోజులే బ్రతుకుతాడు. 7 రోజుల్లో ఒక రోజు చచ్చిపోతాడు. ఎన్నేళ్లు బతికినా వాడు ఆ 7 రోజులే బ్రతికాడు. అందుకని భాగవతం ఎన్నాళ్ళు వింటావు? 7 రోజులు విను. అంటే బతికున్నన్నాళ్ళు విను, అది దాని అర్థం. అందుకే భాగవతం ఒక్కదానికే ఓ నియమం, మిగిలిన ఏ పురాణానికి లేదు. ఇవాళతో భాగవతం అయిపోయిందండి అని అనకూడదు పురాణం చెప్పినప్పుడు. ఎందుకో తెలుసా అండి? భాగవతం అయింది అన్న మాట నువ్వు చెప్పవద్దు అన్నారు పెద్దలు. భాగవతం అవడం ఏమిటి? నువ్వు ఎన్ని రోజులైనా భాగవతం చెప్పాలి, వాళ్ళు ఎన్ని రోజులైనా భాగవతం వినాలి. భాగవతం అయిపోవడం అన్నది లేదు. అందుకని భాగవతం సప్తాహంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నామస్మరణమే. అందుకని నువ్వు వింటూనే ఉండాలి. అందుకే భాగవతము సప్తాహము. మీకు రహస్యం ఏమిటో తెలుసా అండి? మిగిలిన పురాణములను ఇంకెవ్వరూ చెప్పరు. వ్యాసుడు అధికారం ఇచ్చేశాడు సూతుడికి, నువ్వే చెప్పు పురాణాలని అని చెప్పాడు. కానీ భాగవతం చెప్పడానికి మాత్రం సూతుడికి అధికారం ఇవ్వదు. సూతుడు చెప్పలేదు భాగవతాన్ని, శుకుడు చెప్పాడు. శుకుడు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? శుక అంటే కుశ తిరగబడితేనే శుక. కుశ అంటే దర్భ పట్టుకు తిరగడం అంటే కర్మాచరణం చేయడం. కర్మాచరణమునందు నిష్ఠాగరిష్ఠుడై తిరగబడాలి. నమః యందు నిష్ణాసుడై జ్ఞాన సంపన్నుడవ్వాలి. అయితే తప్ప భక్తి జ్ఞానముల గురించి మాట్లాడే భాగవతం చెప్పడానికి అధికారం ఇవ్వరు. అందుకే భాగవతం చెప్పడం అంటే శుకుడు మాత్రమే చెప్పించారు. వ్యాస భగవానుడు శుక నువ్వు చెప్పకరా భాగవతం, ఆయన కొడుకు వ్యాసుడికి, సూతుడికి ఇచ్చాను అధికారం పురాణం చెప్పడానికి. ఇది అందుకే ఏ కథ వినండి, నైమిషారణ్యములో స్వయనకాది మహర్షులందరూ కూర్చుని ఉండగా సూతుండి తెంచే వెంటనే ఆ మహర్షులందరూ లేచి కైమోడ్చి నమస్కరించి మహానుభావ సూతామా అదృష్టమతం చేత నీవు వచ్చితివి, అందుచేత మాకు ఈనాడు వినాయకోత్పత్తి అని కథను వివరించవలనగా సూతుండు పరమ ప్రీతిని చెంది వివరించడం ప్రారంభించను అని ఇక సూతుడు చెప్పారని మొదలవుతుంది. భాగవతం సూతుడు చెప్పలేదు. కారణం ఏమిటి? కుశ శుక అవ్వాలి, అయితే తప్ప చెప్పడం కుదరదు. అందుకని శ్రవణం ఎన్నాళ్ళు వెళ్ళాలి అంటే, ఎన్నాళ్ళు వెళ్ళాలి అంటే బ్రతికున్నన్నాళ్ళు వెళ్ళాలి శ్రవణం. అందుకే నేను వినేదేంటి సార్ అన్న మాట కుదరదు సార్, ఎప్పుడూ వినవలసిందే. ఇవాళ ఈ వేదిక మీద కూర్చొని నువ్వు ఉపన్యాసం చెప్పావు, రేపు నేను ఉపన్యాసం లేదనుకోండి, ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, నేను ఖాళీగా ఉంటే ఎవరో వచ్చి అయ్యా కోటేశ్వరారు ఇక్కడ గుళ్ళో ఎవరో ఉపన్యాసం చెప్తున్నారు వస్తారా అని అడిగారు అనుకోండి, నేను నిజంగా భక్తున్నైతే పరమ సంతోషంగా వెళ్లి కూర్చుని వినాలి. విని అబ్బా చాలా బాగుంది అని అందులో ఏదో ఒక్క మాటకి మురిసిపోయి నేను వచ్చేయాలి. అంతేకాని లోపలికెళ్ళి బేరీజులు మొదలెట్టాను అనుకోండి, నా సభకి ఎంతమంది వచ్చారు, ఈయన సభకి ఎంతమంది వచ్చారు, ఇక్కడ తలకాయలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తలకాయలు తక్కువ ఉన్నాయి, తలకాయలు చూసుకు చెప్పుకున్నవాడు వక్త ఏమిటి? వాడికి తలకాయలు కావాలి, వాడు రాజకీయ నాయకుడు, వాడు పురాణాలు చెప్పడానికి భగవత్ ప్రచారం చేయడానికి వాడు పనికిరాడు. తలకాయలు కానీ చెప్పేది ఒక్కడు చాలు. ఆర్తితో భగవద్భక్తితో వచ్చిన ఒక్కడున్నా నువ్వు పరమశించి చెప్పుకో, నిన్ను ఉద్ధరించడానికి వచ్చింది. ఇవాళ నేను ఇక్కడ చెప్పాను, రేపు నేను అనపత్తి ఎడుతున్నాను. ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క ఇంట్లో చెప్తుంటాను ఉపన్యాసం ఇంట్లో చెప్పినప్పుడు 8 ఉంటారు, 6 ఉంటారు, 6 ఉన్నారు. మా దొరగారికి తెలుసు ఎన్ని సభల్లో చెప్పాను నేను. ఒక్కొక్క ఇంట్లో చెప్తాను. మొన్నటి రోజున గజేంద్ర మోక్షం చెప్పా ఒకరి ఇంట్లో, ఆ గది పట్టలేదు, 20 మందో 30 మందో ఉన్నారు, 20 మందే 30 మందే ఉన్నారు. అయ్యో ఏమిటండి నేను ఇక్కడ చెప్పడం అని ఎన్నడూ భావన నీకు వచ్చిందో నువ్వు పతనమైపోయావని గుర్తు. నువ్వు ఆర్తితో చెప్పుకోవాలి భగవత్ కథ.
తలకాయలుంటే భగవద్గీత చెప్తావా నువ్వు? ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన అది. అది రాకూడదు భగవద్గీత చెప్పేటటువంటి వాడికి. ఇది శ్రవణం, చెప్పేవాడికి ఆ లక్షణం ఉండాలి, వినేవాడు వింటూనే ఉండాలి. ఎంతకాలం ఎన్నాళ్ళు బ్రతికున్నావో అంతకాలం వినాలి. భగవన్నామములు వినుట బ్రతికుండుట, భగవన్నామములు వినడం మానివేయుట మరణించుట. శాస్త్రం అంతే చెప్పింది. స్మరణము, శ్రవణము, జీవించుట, విస్మరణము, మరణము. అందుకే మరణము అన్న మాటని ఎక్కడి నుంచి తీశారో తెలుసా అండి? విస్మరణములోంచి తీశారు. విస్మరణం అనగా విడిచిపెట్టుట. ఏది విడిచిపెట్టుట? వినటమును విడిచిపెట్టుట. నేను వినను అని ఏ కారణం చేతనైనా నీ నోటి వెంట వచ్చిన నాడు ఆనాడు నువ్వు మరణించిన వారితో సమానము. అందుచేత స్మరణము బ్రతుకు, విస్మరణము మరణము. అందుకని ఏమైంది? ఇప్పుడు వింటూ ఉండవలసిందే. వినడము చేత పరీక్షిత్తు మోక్షమును పొందాడు. జ్ఞానాన్ని ఏమైనా గొప్ప జ్ఞానం అయ్యాడా పరీక్షిత్తు? ఆయన ఏమైనా పెద్ద తపస్సు చేశాడా? ఆయన ఏమైనా యజ్ఞం చేశాడా? యాగం చేశాడా? కేవలము విని ధన్యతని పొందాడు. అందుచేత నీకేదీ లేదు, కనీసం వినడం నేర్చుకో. శ్రద్ధాభక్తులతో కూర్చుని విను. ఇది సాయిబాబా గారు. తన శరీరం వదిలిపెట్టేసే ముందు నేను బ్రతికున్న నాళ్లు చెప్పాను, నేను శరీరంలో ఉన్న నాళ్లు చెప్పాను, ఇంకా అర్థమైందో లేదో వీళ్ళకి అని మహానుభావుడు 5 నాణెములను తీసి మొదటి ఇచ్చారు. అది మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం. ఇప్పుడు నువ్వు భగవంతుడి గురించి విన్నావు, నీకు భగవంతుడంటే ఎవరో అర్థమైంది. కృతజ్ఞతాభావంతో నీ మనస్సు పిల్లుపుకిపోతోంది. మీరొక్క మాట నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నాకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. నేను కొంతకాలం నిడదవోలులో ట్రాన్స్ఫర్ చేశారు. నిడదవోలులో పనిచేశాను 13 నెలలు. పనిచేసినప్పుడు నిడదవోలు నుంచి నేను తిరిగి కాకినాడ రావాలి అని ప్రతిరోజు కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నా భార్య ఉద్యోగం చేస్తోంది, నా కుటుంబం ఇక్కడ ఉంది కాబట్టి. నాకు క్లేశమే, నిడదవోలు వెళ్ళడం క్లేశం. కానీ ఉద్యోగంలో అది అంతర్భాగం. ఓ ట్రాన్స్ఫర్ అన్నది సహజం, అందుకని వెళ్ళాలి. కానీ నాకు ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని అనుకున్నాను అనుకోండి. అనుకుంటే ఎవరో ఒక ఆయన అనుకోకుండా మా ఇంటికి వచ్చి, కోటేశ్వరారు మీరు అప్లికేషన్ రాసివ్వండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారి నాకు బాగా పరిచయం, మేము ఇద్దరం ఒరే అనుకుంటాం, నీ యందు నాకు భక్తి, నేను మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అన్నాడు అనుకోండి. నేను చాలా సంతోషంగా అప్లికేషన్ గబగబా రాసి ఇచ్చాను అనుకోండి. ఆయన ఇంకా రేపో ఎల్లుండో ఏ మాటో చెప్తారో అని నేను అనుకున్నాను. 12ంటికో 1 గంటకో ఆయన నాకు ఫోన్ చేసి, కోటేశ్వరారు నేను ఫోన్లో మాట్లాడాను, మీకు ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి అధికారి వెంటనే మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వేసేశారట, మీ ఆర్డర్స్ కాకినాడ వచ్చేసాయి ఫ్యాక్స్ లో, మీరు వెళ్ళకండి వాళ్ళు నిడదవోలు, కాకినాడ వెళ్ళి జాయిన్ అయిపోండి అన్నారు అనుకోండి. నేను ఎంత సంతోషిస్తాను. ఇప్పుడు నేను మరునాడు ఉదయం నిద్ర లేచాను అనుకోండి. నిద్ర లేవగానే ముందు సంతోషమేం రాదు, ఎందుకంటే అప్పుడే జాగృతిలోకి వచ్చాను. జ్ఞాపకానికి వస్తుంది, అమ్మాయి నేను నిడదవోలు ఎక్కర్లేదు, ఇవాళ ప్యాసింజర్ ఎక్కర్లేదు. ఎందుకని? నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరు చేయించారు? ఫలానా ఆయన. మహానుభావుడు నిజంగా ఎలా వచ్చాడరా అనుకోకుండాను అప్లికేషన్ ఇమ్మన్నాడు, 12 అయ్యేప్పటికి ఫోన్ వచ్చేసింది, ఎలా ట్రాన్స్ఫర్ చేయించాడరా అని కృతజ్ఞతాభావంతో నా మనస్సు పెళ్ళుబిగిపోతుంది. పెళ్ళుబిగిపోతుంటే మొహం కడుక్కుంటున్నాను, అదే ఆలోచన. కాఫీ తాగుతున్నాను, మా ఆవిడ ఎదురుగుండా కూర్చుని, కానీ భలే చేయించాడే మహానుభావుడు ట్రాన్స్ఫర్, అదే భావన. ఇది ప్రార్థన కాదా? కృతజ్ఞతాభావమును ఆవిష్కరించుట ప్రార్థన. ప్రార్థన చెయ్యడానికి పూజామందిరంలోకి వెళ్ళడానికి మిగిలిన ఎక్సర్సైజ్ అంతటికీ చాలా అలరి, ఎంత టైమో దానికి స్పేర్ చేసేస్తారు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెన్షన్ వర్క్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఇదే వివేకానందుడు వాత పెట్టి మాట్లాడాడు. ఏమిటి నువ్వు చేసిన ప్రార్థన, ఏమిటి నువ్వు చేసిన పూజ అని అడిగాడు. నువ్వు వెళ్ళావు, ఆదిత్య హృదయం తీశావు, మొదలు పెట్టావు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృత్వా యుద్ధాయ సముపస్థితం. ఏమిటి చదువుతున్నావు? అక్కడ వాక్యాలు ఉన్నాయి, వాటిని నువ్వు చదువుకుంటున్నావు, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ నోరు చదువుతోంది. దట్స్ ఆల్. అంతకన్నా నువ్వు చేస్తున్నది ఏం లేదు. నువ్వు నిజంగా ఆదిత్య హృదయం చదివావని ఇప్పుడంటావు. నువ్వు ఇలా కళ్ళు మూసుకుని, అందుకే ఆదిత్య హృదయానికి నియమం చెప్పేశారు పెద్దలు. ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి మనసులో తలుచుకుంటే, అందులో నువ్వు ఆ ఆదిత్య హృదయం చదువుతుంటే, నీకు ఆయన గురించి వింటూ ఉంటే, ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ అంటున్నావు అనుకో. కవి నిర్మాణ దక్షుడు. నిజమే కదా? 9 నెలల క్రితం మా ఆవిడ నీళ్లు పోసుకుంది అని అనుకున్నావా? అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో మా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడో నీళ్లు పోసుకుంది అని అనుకున్నారా?
కవి కాలస్వరూపంలో రోజులు గడిచాయా? గడిస్తే భార్యకి నెలలు నిండాయి అన్నారా? కడుపులో ఉన్నటువంటి ఒక పిండాన్ని పెంచి పోషించినటువంటి వాడెవరు? అప్పటి వరకు నా కొడుకెవరో నాకే తెలియదు, నా భార్య కడుపులో వాడు పెరుగుతున్నాడు. 9 నెలల రూపంలో సూర్యోదయ సూర్యాస్తమయాలు గడుస్తుంటే ఏకకాలమునందు నా ఆయుర్దాయం క్షీణిస్తోంది. నా ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది. నా భార్య ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది. నా తండ్రి ఆయుర్దాయం 9 నెలలు తగ్గిపోయింది. నా కొడుకు యొక్క నిర్మాణం, నా కొడుకు యొక్క శరీరం ఏర్పడడం పూర్తవుతోంది. ఒకే కాలమునందు అనేక ప్రక్రియలని పూర్తి చేస్తున్నాడు. అదే కాలమునందు ఈ 9 నెలల్లో కొన్ని జీవులు వెళ్ళిపోయాయి. కొన్ని జీవులు 9 నెలల అక్కర్లేకుండా పుట్టుకొచ్చాయి. కొన్ని జీవులు 9 నెలల్లో పుట్టి పెరిగి పెద్దవై వెళ్ళిపోయాయి. ఆహా తండ్రి, ఒక్కడిగా కనపడుతున్నావా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక చే దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్య సస్య కదంబ హృత్సరోరుహములం నానా విధానో రూపకుడైతూ పుప్పుచునుండునట్టి హరిని ప్రార్థించున శ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుడు. తండ్రి, ఇంత జగత్తుని ఒక్కడివి పోషిస్తున్నావా? అందుకే కవి అన్న మాట అందరికీ వాడేస్తారు మన సంప్రదాయంలో. కవి అంటే సూర్యుడికి వాడతారు. అదే గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వం నూతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః కవిం కవీనాం అని పరబ్రహ్మంగా గణపతికి వాడేస్తారు. అందరికీ కవిం కవీనాం. కవి ఏమిటి మాట? ఏం అద్భుతం! తండ్రి, నువ్వు కదా ఇదంతా చేస్తున్నవాడివి. ఇప్పుడు ఆదిత్య హృదయం అయిపోతుంది కదా. మరి ఎక్కడో పూర్తి చేశారు వాల్మీకి మహర్షి. నీకేమవుతుంది? బెంగేస్ అయిపోయిందా ఆదిత్య హృదయం? ఆహా అని పటికి బెల్లం తినేసామనుకో, భార్య కాఫీ ఇస్తుంది. ఏమంటావు? ఊరంతా తీయగా ఉందే, పటికి బెల్లం తిన్నాను అని ప్రయత్నపూర్వకంగా కాఫీ రుచి తెలియడానికి ఉప్పరాయి నోట్లో వేసుకుంటాం. అలా మళ్ళీ ఆ బ్రహ్మము యొక్క ప్రార్థన ఎడతెరకక లోపల జరుగుతుండడం చేత నీ నోరు పటికి బెల్లంగా ఉంటే, సంసారంలో అలా ఉండిపోతే భార్యాబిడ్డలు ఒప్పుకోరు కనుక మధ్య మధ్యలో కూరలు తేవాలా, సరుకులు తేవాలా, లేకపోతే వాడికి ఫీజు కట్టాలా, వీడితో ఫోన్లో మాట్లాడాలా, ఉప్పరాళ్ళు నోట్లో వేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పూజా మందిరంలో జరుగుతోందా? నిరంతరం జరుగుతోందా? నిరంతరం జరగాలి. జరగడంలో నీ ఒళ్ళు మరిచిపోతే కృతజ్ఞతతో, ఇప్పుడు ఆవిడ పాడారు సన్నాయి మీద, నీలీల పాడెద దేవా. చాలా ఒక్క మాట. నేను మా దొరగారితో అన్నాను, ఆవిడ వాయిస్తుంటే, ఏమి గొప్ప మాట దొరగారది. నీలీల పాడెద దేవా. స్వామి, నీ లీల పాడతానయ్యా. ఏమ లీల? లీల అంటే కర్మ సంబంధంగా పని చెయ్యడం కాదు, జగత్తుని రక్షించడానికి ఒక పని చెయ్యడం, అది లీల అంటారు. ఎన్ని లీలలు చేశాడు. నీ లీల పాడెద దేవా అని పరవశించిపోతూ. అందుకే మహానుభావుడు ఒక కవి వ్రాస్తే చూడండి, అందులోకి ఎన్ని గమకాలు వచ్చాయో చూడండి. నీ లీల పాడెద దేవా అని మురిసిపోయి ఆవిడ పాడుతుంటే, ఆ పక్కన వాయిస్తున్నటువంటి డోలక్ కూడా అలాగే మోగింది పరవశించిపోతూ. ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ కూడా నిస్తేజంగా నీరసంగా నీ లీల పాడెద దేవా అందనుకోండి, అందులో పరవశం ఉందా? ఏముంది పరవశం? కీర్తనం అంటే ఏమిటో తెలుసా అండి? ఇందాక మనం చూసిందే, వాళ్ళు కోలాటం వాయించారు. ఆ కోలాటం వేసినప్పుడు అందులో ఆయనేమో పాట పాడుతున్నాడు, హార్మోనియం వాయిస్తున్న ఆయన అక్కడ పాట పాడుతూ ఇదేంటి అక్కపు జవరాలే పెండ్లి కూతురు అని అన్నమాచార్యుల వారి కీర్తన పాడుతున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? మురిసిపోయి ఆ కర్రలు పట్టుకుని ఇలా 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 కొట్టుకుంటూ గంతులు వేస్తున్నారు. మీరు ఒకటి గమనించండి, వాళ్ళు అదే పనిగా ఏదో పిచ్చి గంతులు వేయడం కాదు, వాళ్ళు శబ్దముతో అనుసంధానము చేస్తున్నారు. అందుకని ఎక్కడో పాట పాడుతూ ఆపేశారు. ఆపేగానే వాళ్ళు అందరూ ఏం చేశారు? ఒక్కసారి అయిపోయారు. మీ అందరూ ఏం చేశారు? చప్పట్లు కొట్టేశారు. దేనికి? శబ్దానుసంధానమునకు మీరు పరవశించారు. ఆయన పాడిన పాట మనసులో పెట్టుకుని పాట కొన్ని చరణాలు అయ్యేంత వరకు ఓ కాలు ముందుకు వేస్తూ పక్క వాళ్ళ కోలాటం మీద ఇలా కొడుతూ కదిలేరు. ఆ పాట వేగం అందుకోగానే ఆయనకి ఇండికేషన్ ఇచ్చాడు, శ్రీరామ్ అని ఏదో అన్నాడు. అనగానే వీళ్ళందరూ ఉత్సాహంగా ఇంకా ఆట మొదలెట్టారు. ఈ ఆట ఏమైంది? కీర్తన. ఓ పరవశించిపోయిన పాడేస్తున్నాడు, వీళ్ళందరూ దానికి ఆట ఆడుతున్నారు. అందుకే బాబా గారు అప్పుడప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఓ పాటలు పాడుతుండేవారు. అందరూ చుట్టూ చేరి అలా చూస్తుండేవారు. ఎందుకని?
అంటే పారవశ్యం. అందుకే సామగాన ప్రియ అని అమ్మవారికి పేరు. అందుకే పాట వచ్చా పాట రాదా నియమం ఉండదు. మీరు నిజంగా శనివారం నాడు గొప్ప పూజ చేసేసారనుకోండి, నీరాజనంలోకి వచ్చేసారనుకోండి, వచ్చేసి నీరాజనం కర్పూరం వెలిగిస్తున్నారనుకోండి, మీ మనస్సు ఒక్కసారి ఆ అలివేలు మంగమ్మ తల్లి యొక్క ఆ మూర్తి మీదకి వెళ్ళిందనుకోండి, ఆ నీరాజనం ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆ భావన ద్యోతకానికి రాగానే మీకు పాట వచ్చా పాట రాదా ఇదేం మీరు చూసుకోకుండా పగటు శ్రీ వెంకటేశు పటపు రాణి నెగడు సతి కళలకును నీరాజనం అని అమ్మా వెంకటేశ్వరుని యొక్క ఇల్లాలివి, మా స్వామి యొక్క శక్తి స్వరూపానివి అని పొంగిపోతూ ఆ కురుమునకు నీరాజనం హస్త కమలంబునకు నీరాజనం అని ఆ అమ్మవారి యొక్క చేతిని చూసుకుని పొంగిపోతూ, అమ్మవారి పాదాలకి పొంగిపోతూ, అమ్మవారి యొక్క కబరీబంధం జుత్తుముడికి పొంగిపోతూ, ఆ ముఖమండలానికి పొంగిపోతూ ఆ పాట పాడుకుంటూ నీరాజనం ఇస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నది కీర్తన. కీర్తన అనగానేమి? మీరు అనుభవించినటువంటి భక్తి చేత మీ మనస్సు ఆగక పరవశించి పాడుకున్న పాట. అందుకే కీర్తనలన్నీ మాతృభాషలో ఉంటాయి, పూజ అంతా సంస్కృత భాషలో ఉంటుంది. ఇంతే తేడా. పూజ తెలుగులో చెయ్యకూడదండి అని మీరు అడిగారు అనుకోండి, చెయ్యకూడదు. శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే. ఇవి సంస్కృత పదాలు మాకు కష్టంగా ఉన్నాయండి, శ్వేతవరాహకల్పే అనే బదులు తెల్ల పంది కల్పే అని మేము మార్చుకోకూడదా? అది తప్పే ఉందండి, ట్రూ ట్రాన్స్లేషన్ మేము చెయ్యకూడదా అని మీరు అడిగారు అనుకోండి, మీరు చెయ్యకూడదు. ఎక్కడికి వెళ్ళినా పూజా విధానము సంస్కరింపబడిన సంస్కృత భాషలోనే ఉండాలి. కీర్తనయో మాతృభాషలో ఉండవచ్చు. ఎందుకని? అసలు ముందు మీ మనసు పరవశించడానికి పూజ, అందుకనది సంస్కృతంలో ఉండాలి. కానీ మీరు పరవశించిపోయారు, ఇప్పుడు మనస్సు ఒక్కటే ఈశ్వరుడికి ప్రధానం. పరవశించిపోయిన మనస్సులోంచి వస్తున్న భాష ఇప్పుడు ఈశ్వరుడికి భాషతో సంబంధం లేదు, అది మిగిలిన వాళ్ళను ఉద్ధరిస్తుందంటే ఆ కీర్తన. అందుకని ఇందాక వాళ్ళు పాడారు, ఆ పాడుతున్నప్పుడు ఆ మొట్టమొదట వాయించినటువంటి కీర్తనలో కొండలలో నెలకొన్న కోనేటి రాజుడు వాడు కొండలంత వరములు కూర్పెడు వాడు. ఏమి మాట్లాడది? అది ఎక్కడైనా టీ తాగుతూ ఫ్లాట్ ఎత్తుకుని కారు కింద కూర్చొని రాశారా అన్నమాచార్యుల వారు? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఏమి కీర్తన అన్నమాచార్యుల వారిది. వెళ్ళారంటే స్వామిని దర్శనం చేశారు, ఆ స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళారు, స్నానం చేద్దామని అందులో దిగుతున్నారు, ఇటు పక్కకి తల తిప్పి చూశారు, ఆ కొండల మధ్యలో కూర్చున్నాడు. ఓహో తండ్రి, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కోనేరంటే స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అంటే విరజానది, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి తత్వం. అందుకని ఈ కోనేటికి రాయడు అంటే వికృతి, రాజు అంటే ప్రకృతి. ఈ కోనేటికి రాజు అంటే విరజకి అధిపతి శ్రీ మహావిష్ణువు. వాడు కొండలలో నెలకొన్నవాడు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి కొండల మధ్యలోకి వచ్చి వాడు కూర్చున్నాడు. కొండలలో నెలకొనడం అంటే సహస్రార చక్రానికి చేరుకోవడం, అంటే షట్చక్ర భేదనం. ఒక్కొక్క కొండ ఎక్కడం అంటే 7 కొండలు ఎక్కడం అంటే మూలాధారం నుంచి సహస్రారాన్ని చేరుకోవడం. చేరుకుంటే ఆ పైన వాడు ఉన్నాడు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. వాడిని అడగవలసిన అవసరం ఏంటి? వెళ్ళిలా చూస్తే చాలు, కొండలంత వరములు కూర్పెడు వాడు. వాడి దగ్గరికి వెడితే చాలు, కొండలంతంత వరాలు మాకు ఇచ్చేస్తాడు చాలు అని పరవశించి పాడుకున్నారు. అది సంస్కృతంలో లేదు కదండి, అనవసరం. ఏ భాషలోనైనా ఉండొచ్చు కీర్తన. నీ మనసు పరవశించిపోయి అది సమయమా సందర్భమా ఏది చూసుకోకుండా నీ నోటి వెంట పరవశించి పాడుకున్న పాట కీర్తన. అమ్మా ఓ కీర్తన పాడండి అమ్మా అన్నారు అనుకోండి, నాకు రాదండి అన్నారు అనుకోండి, నీవు భ్రష్టుడవు. ఎందుకని? అమ్మా పరవశించి ఒక కీర్తన చెయ్యండి అన్నారు. అన్నప్పుడు ఏం చెయ్యాలి? నీకు పారవశ్యం తెలియకపోతే నీ నోటి వెంట కీర్తన రాదు. అంటే నీకెప్పుడు పారవశ్యం లేదు, నువ్వు ఎప్పుడు అసలు అలా పూజ చేయలేదు. నువ్వు పరవశించినది నిజమైతే నీకు తప్పకుండా ఎక్కడో ఒక కీర్తన తెలియాలి. నువ్వు పూజ చేస్తున్నావు, రోజు పూజ చేసినప్పుడు ఆహా అండపిండ బ్రహ్మాండములు నిండిపోయినటువంటి స్వామికి పేటైనా ఎక్కడి నుంచి పట్టాను సింహాసనం? ఆయన సూర్యుడు చంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి నేను దీపం పెట్టనా? ఎలా పెట్టను దీపం అని రోజు నువ్వు పూజలో పరవశిస్తున్నావు అనుకో. ఎవరో ఒక ఆయన బస్సులో యాత్ర చేసి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ ఒక కీర్తన పాడండి అన్నాడు, నాకు రావండి అన్నావు అనుకో, నీకు ఎప్పుడు లేదా పరవశం. నీకు నిజంగా పరవశం ఉందనుకో, వెంటనే నీకు ఆ దృష్టాంతం గుర్తొస్తుంది.
గుర్తొస్తే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోట నిచ్చలును సమర్పయామి అన్నారు అన్నమాచార్యులు. నువ్వే షోడశ కళానిధివి, నువ్వు అంతటా నిండిపోయిన వాడివి, నీకు ఆసనం ఎక్కడి నుంచి పట్టరానయ్యా? నువ్వు సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నవాడివి, నీకు దీపం ఎక్కడి నుంచి పెట్టనయ్యా? ఇది ఆశ్చర్యం. పూజ ఆగిపోవడాన్ని పూజ మొదలెడదామని వచ్చి కూర్చున్నవాడు పూజ చేయడం ఎలాగో తెలియలేదు. ఆవాహనం చెయ్యాలంటే రా అని పిలవాలి. ఏమని పిలవను? ఇక్కడ లేనివాడైతే పిలుస్తాను. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంతటా నిండిపోయిన వాడికి ఆవాహన చెప్పనా? అంతటా నిండి నిబిడీకృతమైన వాడికి ఆసనం వేయినా? ఎవడి పాదములలోంచి గంగ పుట్టిందో వాడికి నేను ఆచమనం ఇవ్వనా? ఎవడి వల్ల నేనన్నం తింటున్నానో వాడికి నేను నైవేద్యం పెట్టనా? ఎవడికి సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నారో వాడికి నేను దీపం పెట్టనా? ఎవడు బ్రహ్మాండములంతా నిండిపోయాడో వాడికి నేను స్నానం చేయించనా? నేను ఇంకా పూజ ఏం చేస్తానయ్యా? షోడశోపచారాలతో పూజ. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంత వాళ్ళు తెలిపేసి లేచిపోయారు. అయిపోయిందంటే పూజ. అంతకన్నా పూజని జీవితంలో నువ్వు చేయలేవు. ఇది పూజ. ఇలా ఎప్పుడైనా నువ్వు పరవశించావా పూజా మందిరంలో? ఇక్కడా నీ జీవితం పండిపోయింది అలా చేయగలిగితే. ఎన్నాళ్ళు చేస్తావు రిచువలిస్టిక్ పూజ? ఎన్నాళ్ళు చేస్తావు వాచి చూసుకుంటావు? ఎన్నాళ్ళు చూస్తావు ఇన్ని పువ్వులు పూజ చెయ్యాలని? ఎన్నాళ్ళు చేస్తావు ఇంత నైవేద్యం పెట్టాలని? ఎన్నాళ్ళు బడిబెట్ట దులి పారేసుకుంటావు? ఎన్నాళ్ళు నువ్వు నేను బాగా శౌచంతో ఉన్నాను అనుకుంటావు? అదే పూజ అంటే, అదే అనుసంధానం అంటే, అదే కృతజ్ఞతా భావన అంటే, అదే ప్రార్థన అంటే. వివేకానందుడు నిలదీసి ప్రశ్న వేశాడు. ఇది పూజ కాదు, అది ప్రార్థన కాదు. నీ అహంకారాన్ని తృప్తిపరుచుకుంటున్నావు అంతే ఈశ్వరుడి దగ్గర కూడా. నేను ఏదో చేశాను అని నీకు ఒక గొప్ప తృప్తి. అది ఎప్పుడైనా మారితే మారవచ్చుగాక. ఇది కీర్తన. ఇలా మారగలిగితే ఒక్క కీర్తన చేసి, అంటే చెప్పకుండా ఉండలేక చెప్పి, ప్రార్థన ఇలా ఎలుగెత్తి పాడకుండా ఉండలేక పాడి, అంతే ఈశ్వరుల్లో కలిసిపోయారు. శుకుడు బ్రహ్మమును అనుభవించిన వాడు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎవ్వరింటి ముందు శుకబ్రహ్మ నిలబడడు. అటువంటి వాడు 7 రోజులున్నాడు పరీక్షిత్తు దగ్గర. ఎందుకున్నాడు అంటే నేను ఈ భగవత్కథ వినకుండా ఉండలేను అని కూర్చున్నాడు శ్రోత. అటువంటి వాడికి చెప్తే ధన్యత అని శుకుడు కూర్చున్నాడు. కూర్చుని చెప్పకుండా ఉండలేక చెప్పాడు భాగవతాన్ని. ఇలా చెప్పినది కీర్తనం. అందుకే కీర్తనం అంటే ఎవరు? శుకుడే. కీర్తనం అంటే ఇంకెవరిని చెప్పరు, శుకబ్రహ్మని చెప్తారు భాగవతంలో. అందుకని శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం. ఇప్పుడు నువ్వు రోజు పూజ చేస్తున్నావు. పూజ అనేటటువంటిది ఒక అంతర్భాగం అంతే నీ జీవితంలో.